హాయ్ అండి. వెల్కమ్ టు వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను రేవతి. దీన్ని చూసి ఏదో పచ్చడని పొరపాటు పడకండి. ఇది మన సౌత్ ఇండియన్స్‌కే కాకుండా నార్త్ ఇండియన్స్‌కి కూడా ట్రెడిషనల్ రెసిపీ అన్నమాట. ఎలాంటి వాతావరణంలోనైనా చాలా టేస్టీగా తినేసేయొచ్చు. అదేనండి, కొన్ని ఏరియాల్లో మిరపకాయ పుల్లగూర అంటారు. ఇంకొన్ని ఏరియాల్లో టమోటా పుల్లగూర అంటారు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా ఇప్పుడు చూసేద్దాము. ఒక కుక్కర్ తీసుకొని ఇందులో ఒక 6 టమోటాలని, మీడియం సైజ్ టమోటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత ఇందులో ఒక 3 ఆనియన్స్‌ని కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. సింపుల్‌గా చెప్పాలి అంటే టమోటాల్లో ఎన్ని తీసుకుంటామో అందులో సగం ఆనియన్స్ తీసుకోవాలి. సైజుని బట్టి చూసుకోవాలి. ఇక్కడ నేను ఎండుమిర్చి తీసుకుంటున్నాను. ఈ కూర కోసం ఎండుమిర్చే బాగుంటుంది. పుల్లకూర కాబట్టి చాలా బాగుంటుందన్నమాట. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అంత టేస్ట్ అనిపించవు. మీకు ఎండుమిరపకాయ నచ్చకపోతే పచ్చిమిరపకాయనే వేసుకోవచ్చు. కానీ ఎండుమిరపకాయలు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు రోజు వేసుకునే వాటికంటే ఒక 4 కాయలు ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. మాక్సిమం మీరు ఎంత కారం తినగలరో అంత అయితే వేసుకోండి. తర్వాత ఇక్కడ ఒక పెద్ద సైజు ఉసిరికాయ అంత చింతపండుని తీసుకొని దీన్ని మంచిగా వాష్ చేసేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను. చింతపండు కూడా సరిపోతుందన్నమాట, కరెక్ట్గా సరిపోయినాయి. మామూలుగా ఇలాంటి కూరలు తింటే పొట్టలో గ్యాస్ ఫామ్ అవుతుంది, పొట్టలో మంటగా ఉంటుంది అంటారు కదా. అవన్నీ రాకుండా ఉండాలంటే ఇందులో నేను చూపించాను కదా, 1 స్పూన్ వరకు జీలకర్ర, ఒక పావు స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు వేసుకోండి. ఇది కాస్త పెద్ద స్పూను, టేబుల్ స్పూన్ లాంటిది అన్నమాట. టీ స్పూన్తో అయితే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, ఒక పావు స్పూన్ మెంతులు సరిపోతాయి. తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. తర్వాత 1 పావు స్పూను పసుపు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసాక మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. చూస్తున్నారు కదా, 5 విజిల్స్ వచ్చేసినాయి. నీట్గా మెత్తగా అయితే మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు మీకు కావాలంటే ఈ మిరపకాయలన్నింటినీ తీసుకొని పక్కన పెట్టేసుకొని ఈ కింద ఉన్న టమోటా, ఆనియన్స్ వీటన్నింటినీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుని ఈ మిరపకాయలని గుజ్జులాగా నలిపేసుకొని గుజ్జు తీసుకొని వేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా చేసేసుకోండి. టమోటాలు, ఆనియన్సే కదా, 5 విజిల్స్ ఎందుకు అని మాత్రం అనుకోకండి. అన్ని విజిల్స్ పెట్టుకుంటేనే మనకు నలుపుకునేటప్పుడు ఎక్కువ శ్రమ పడకుండా బాగా మెత్తగా గుజ్జులాగా అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో ఉప్పు వేస్తున్నాను. ఉప్పు ఇప్పుడు వేసుకుంటే మంచిగా నలుగుతుంది ఎనుపుకోవడానికి. తర్వాత ఇలా పప్పు గుత్తి తీసుకొని ఇలా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. మీ దగ్గర మ్యాషర్ ఉంటే దాంతో అయినా మ్యాష్ చేసుకోవచ్చు. వీలైనంత మెత్తగా మ్యాష్ చేసుకోండి. లేదంటే మిక్సీకి వేసుకొని క్రష్ చేసుకున్నట్టుగా చేసుకోండి. మరీ పేస్ట్ లాగా గర్రను తిప్పేయకుండా క్రష్ చేసుకుంటే కాస్త పలుకు పలుకుగా ఉంటే బాగుంటుంది. ఇలా ఎనుపుకుంటే తొక్కలు అవి అలాగే ఉంటాయి కాబట్టి సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా అయితే ఎనిపేసుకోవాలన్నమాట. ఇందులో ఇంకా ఏమీ వాటర్ యాడ్ చేయకండి, మళ్ళీ పలుచగా అయిపోతే బాగోదన్నమాట, పులుసులాగా అయిపోతుంది. ఇలా కాస్త పుల్లగూర కాబట్టి మెత్తగా ఇలా గుజ్జుగా ఉంటేనే బాగుంటుంది. ఇలా మొత్తం నలిపేసుకున్న తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ ఇలా వస్తే సరిపోతుందన్నమాట. గుజ్జులాగా బాగా వచ్చింది కదా. కుక్కర్లో పెట్టినా సరే నీళ్లు కొంచెం వేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ కుక్కర్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను పోపు పెట్టుకోవడానికి. మన పెద్దవాళ్ళ రోజుల్లో వాళ్ళు ఇలాంటి కూరలు తినబట్టే అంత స్ట్రాంగ్గా అయితే ఉన్నారు. కానీ ఇప్పుడు మనం వండుకునే విధానంలో వచ్చిన మార్పుల వల్ల 4 మిరపకాయలు తింటే కడుపులో మంట, కాస్త చింతపండు తింటే గ్యాస్ ఫామ్ అయిపోవడం, ఇలాంటి సమస్యలు రాకుండా పోపునైతే ఇలా పెట్టేసుకోండి. ఎలాంటివి తిన్నా కూడా ఏం కాదన్నమాట. ఆయిల్ బాగా కాగిపోయిన తర్వాత ఒక పావు స్పూను ఆవాలు వేసాను, ఒక ఫుల్ స్పూను జీలకర్ర వేసుకున్నాను. తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను అయితే ఇలా చితక్కొట్టుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు బాగా వేగిన తర్వాత ఒక పిడికెడు కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసి వేసేసి మొత్తం వేగిపోయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక పావు స్పూన్ పసుపు వేసాను. ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ వరకు ఇంగువనైతే వేసుకోండి. ఇదైతే చాలా చిన్న స్పూను, మినియేచర్ కుకింగ్లో ఉపయోగించే లాంటి స్పూన్ అన్నమాట. చాలా చిన్నది, అందుకే నేను ఫుల్ స్పూన్ వేస్తూ ఉంటాను. మీరైతే టీ స్పూన్ తోటి ఒక పావు స్పూన్ వరకు ఇంగు వేసుకోండి. ఈ ఇంగు వేయడం వల్ల మనం ఎంత మిరపకాయలు ఎంత టమోటాలు వేసుకున్నా సరే పొట్టలో గ్యాస్ అస్సలు ఫామ్ అవ్వదన్నమాట. మంచిగా డైజెషన్ అవుతుంది. ఇంకా
చాలా బాగుంటుంది మన హెల్త్కి. ఇంకా తర్వాత ఈ పోపు మొత్తం బాగా వేగిపోయిన తర్వాత ఈ కర్రీని మొత్తాన్ని నలిపెట్టుకున్న దాన్ని మొత్తాన్ని ఇందులో అయితే వేసేస్తున్నాను. ఇది మొత్తం వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. మీరు ఒక్కసారి ఇలా నేను చూపించినట్టుగా ఈ పుల్లగూరను చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి. కనీసం వారానికి ఒక్కసారైనా అడిగి మరీ చేయించుకొని తింటారనమాట. అంత రుచిగా అయితే ఉంటుంది. ఇది అన్నంలోకే కాదండి, టిఫిన్స్‌లోకి కూడా బాగుంటుంది. ఇడ్లీ, దోసల్లోకి కూడా చాలా బాగుంటుంది. అస్సలు చెడిపోను కూడా చెడిపోదనమాట. ఒక 2 రోజులైతే ఖచ్చితంగా బయట పెట్టినా సరే పాడైపోకుండా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకా మనకు ఒక్కొక్కసారి ఇంట్లో కాస్త పని ఎక్కువగా ఉన్నప్పుడు, ప్రయాణాలు అవి చేసి అలసిపోయి వచ్చినప్పుడు నోటికి ఏదైనా రుచిగా తినాలనిపిస్తుంది కదా! అలాంటప్పుడు ఈ కూర చేసుకొని తినండి. ఎంత అన్నం తింటున్నారో కూడా తెలియకుండా అయితే తినేస్తారన్నమాట. చూస్తున్నారు కదా! ఇక్కడ నేను కుక్కర్‌ని తిప్పుకొని కొంచెం అంటే కొంచెమే వాటర్ వేసుకున్నాను. మీకు కనుక పలచగా అనిపించినట్టుగా ఉంటే అవి కూడా వేసుకోకండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందనమాట. తర్వాత ఒక ఉడికిన తర్వాత ఇలా సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా, కమ్మగా ఉంటుంది. మీకు ఇష్టమైతే కనుక పక్కన కాస్త పచ్చి ఆనియన్ పెట్టుకొని నంచుకొని తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.